బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిస్థితులు చూస్తే ఫస్ట్ అడగాల్సిన క్వెషన్ ఇది. ఇది ఒక దేశంలో జరుగుతున్న పొలిటికల్ క్రైసిసా? లేదా మనుషుల జీవితాన్ని నాశనం చేస్తున్న ఒక సైలెంట్ డిసాస్టరా? ఎందుకంటే మనం న్యూస్‌లో చూస్తున్నది ఒక చిన్న హెడ్‌లైన్ కాదు. ఇది ఒక సొసైటీ స్లోగా కొలాప్స్ అవ్వటం. బంగ్లాదేశ్ మన పక్క దేశం. అండ్ ఆల్సో మనతో పాటు బోర్డర్ షేర్ చేస్తున్న దేశం. అండ్ ఇంకా చెప్పాలంటే మనతో పాటు డీప్‌గా లింక్ అయిన దేశం. కానీ ఈవేళ దేశంలో గవర్నెన్స్ అనే కాన్సెప్టే కనుమరుగైపోయింది. గవర్నమెంట్‌లో ఎవరు వస్తారో, ఎవరు పోతారో అనే క్లారిటీనే లేదు. స్టూడెంట్స్ మూవ్‌మెంట్ పవర్‌ని షేక్ చేశాయి. అండ్ ఆల్సో ఇంటరిమ్ గవర్నమెంట్ కూడా చాలా వీక్‌గా ఉంది. మీకు క్లియర్‌గా చెప్పాలంటే అపోజిషన్ ఫ్యాక్షన్స్ ఇంటర్నల్‌గా కొట్టుకు చస్తున్నాయి. అండ్ ఆల్సో ఇలాంటి పొలిటికల్ వాక్యూమ్ మధ్య ఫస్ట్ సఫర్ అయ్యే వాళ్ళు ఎవరో తెలుసా? కామన్ సిటిజన్స్. అక్కడ రిలీజియన్, ఐడియాలజీ, పార్టీ అసలకి ఏది ముఖ్యమే కాదు. మీకు పవర్ లేకపోతే అక్కడ అసలకి సేఫ్టీనే లేదు. ఇక్కడ ఇంకొక దరిద్రమైన విషయం ఏంటంటే, మన హిందూస్ మైనారిటీ అండ్ క్రిస్టియన్స్ అండ్ ముఖ్యంగా చెప్పాలంటే, మన హిందూస్‌నే ఎక్కువ టార్గెట్ చేసి ఊచకోత కోస్తున్నారు. అండ్ బంగ్లాదేశ్‌లో ఉన్న పాపులేషన్‌లో మన హిందూ కమ్యూనిటీ వాళ్ళు 7% ఆక్యుపై చేస్తున్నారు. 7% అంటే చాలా తక్కువ అని మాత్రం అస్సలు అనుకోవద్దు. 7% అంటే చాలా ఎక్కువ. కొన్ని లక్షల మంది ఉన్నారు. లక్షల మంది జీవితాలు, లక్షల మంది కుటుంబాలు ఊచకోత కోస్తున్నారు. లాస్ట్ ఫ్యూ మంత్స్‌లో ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్‌టర్నల్ అఫైర్స్ చెప్పిన డేటా ప్రకారం 2900 ఇన్సిడెంట్స్ జరిగాయి. ఇది స్టాటిస్టిక్స్ కాదు. ఇది 2900 ఫియర్ మొమెంట్స్. అండ్ 2900 మంది అసలు రాత్రి ప్రశాంతంగా నిద్రపోగలుగుతామా అన్న ఫ్యామిలీస్. అండ్ ఆల్సో 2900 సార్లు అసలు పొద్దున్నే లేస్తే అసలుకి సేఫ్‌గా మనం ఉంటామా అన్న క్వెషన్. అండ్ మొన్నే ఒక ఇన్సిడెంట్ జరిగింది. దీపు చంద్రదాస్ అనే ఒక వ్యక్తి, ఒక హిందూ గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తాడు. రిలీజియస్ ఎలిగేషన్స్ అని ఒక ముద్ర వేసి అతన్ని దారుణంగా చంపేశారు. అది మొన్న అలా జరిగిందో లేదో మళ్ళీ ఇవాళ ఇంకొక ఘటన జరిగింది. ఒక హిందూని చంపేశారు. అతని పేరొచ్చేసరికి అమృత్ మండాల్. అండ్ అతన్ని చంపేసిన తర్వాత ఏం చెప్తున్నారంటే, అతను ఒక ఎక్స్‌టార్షనిస్టు. అతను మా దగ్గర నుంచి దౌర్జన్యంగా డబ్బులు లాగేసుకుంటున్నాడు. అందుకే మేము అతన్ని చంపాల్సొచ్చిందని చెప్పి పచ్చిగా అబద్ధాలు చెప్తున్నారు. ఇలాంటి ఇన్సిడెంట్స్‌ని ఐసోలేటెడ్ కేసెస్ అని చెప్పడం సెల్ఫ్ డిసెప్షన్. ఇది ఫియర్‌ని స్ప్రెడ్ చేయడానికి ఒక ప్యాటర్న్. సైలెన్స్‌ని ఎన్ఫోర్స్ చేయడం, బ్లేమ్‌ని డైవర్ట్ చేయడం. ఈ ప్యాటర్న్‌లో పాలిటిక్స్‌కి రిలీజియన్ ఒక వెపన్ అవుతుంది. అండ్ వెపన్‌ని యూజ్ చేసే వాళ్ళు ఎవరైనా రాంగ్ పార్టీ, కంట్రీ, ఐడియాలజీ ఏమున్నా బంగ్లాదేశ్‌లో జరుగుతున్న అకృత్యాలకు ఇండియాని బ్లేమ్ చేయడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఎక్స్‌టర్నల్ ఎనిమీని క్రియేట్ చేస్తే ఇంటర్నల్ ఫెయిల్యూర్ కవర్ అవుతుంది. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ క్లియర్‌గా చెప్పింది. వి హావ్ నథింగ్ టు డూ విత్ ఇంటర్నల్ వయలెన్స్. అండ్ ఆల్సో ఇండియా ఒక మంచి డిసిషన్ తీసుకుంది. అది ఏంటంటే లైక్ 1996 నుంచి 2026 వరకు మనకి బంగ్లాదేశ్‌కి మధ్య ఒక అగ్రీమెంట్ అనేది ఉండేది. అది ఏంటంటే ఇండియా, బంగ్లాదేశ్ గంగా వాటర్ ట్రీటీ అనే అగ్రీమెంట్ మనకి బంగ్లాదేశ్ మధ్య ఉండేది. సో, అగ్రీమెంట్‌లో ఏముందంటే లైక్ పర్ సెకండ్ మనం 9.8 లాక్ లీటర్స్ మనం బంగ్లాదేశ్‌కి ఇస్తామని చెప్పి మనం ప్రామిస్ చేసాం. సో, అది 2026లో అది రెన్యువల్‌కి రాబోతుంది. సో, మనం ఏం చెప్పామంటే నేను మీకు నీళ్లు ఇస్తాను కానీ, కాపోతే నేను ఎంత ఇస్తానని చెప్పి మనం ప్రామిస్ చేయలేదు. అది ఇండియా చేసిన మంచి పని. అండ్ ఆల్సో వాళ్ళకి రైస్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉన్నాయి. అంటే ధాన్యం. సో, వాళ్ళకి ఏ కంట్రీ నుంచి వాళ్ళు పర్చేస్ చేయాలన్నా కూడా వాళ్ళకి టాక్సెస్ వాచిపోతాయన్నమాట. వాళ్ళకి చీప్ అండ్ బెస్ట్‌గా ఎక్కడి నుంచైనా రైస్ వస్తుందంటే అది ఇండియా నుంచి మాత్రమే. వాళ్ళ కంట్రీలో ఉన్న టాప్ లీడర్సే చెప్పారు. మాకు ఇండియా నుంచి వచ్చే ధాన్యం చాలా లైక్ టాక్సెస్ చాలా తక్కువ పడతాయి. అండ్ ఆల్సో మాకు ఈజీ కన్వీనియన్స్ మనకి ఫాస్ట్‌గా వచ్చేస్తాయి అని చెప్పి వాళ్ళ పొలిటీషియన్సే చెప్పారు. బంగ్లాదేశ్ జుట్టు మన చేతుల్లో క్లియర్‌గా ఉంది. ఇక్కడ చాలా క్రూషియల్ డెవలప్‌మెంట్ జరుగుతుంది. జస్ట్ 1 డే అగో బంగ్లాదేశ్ యూత్ వింగ్‌కి సంబంధించిన ఒక సీనియర్ లీడర్ పబ్లిక్‌గా మీడియా ముందుకొచ్చి చెప్పాడు. మొన్న జరిగిన హాదీ మర్డర్‌కి ఇండియాకి అసలకి సంబంధమే లేదు. కొంతమంది పొలిటీషియన్స్ వాళ్ళ పర్సనల్ పవర్ కోసం చేస్తున్న పనులిది అని చెప్పాడు. ఇది చాలా పెద్ద స్టేట్మెంట్. ఎందుకంటే ఇది గవర్నమెంట్ నరేటివ్‌కి ఎగ్జాక్ట్ అపోజిట్. కానీ ఈ ట్రూత్ హెడ్‌లైన్స్‌లో డామినెంట్‌గా కనిపించలేదు. ఎందుకంటే ట్రూత్ వైరల్ అయితే పాలిటిక్స్ ఫెయిల్ అవుతుంది. మీన్‌వైల్ ఢాకాలో రాండమ్ షూటింగ్స్ జరుగుతున్నాయి. హాస్పిటల్‌లో పేషెంట్స్‌ని బీట్ చేసిన ఇన్సిడెంట్స్ రిపోర్ట్‌లో వస్తున్నాయి. యూనివర్సిటీస్‌లో ఓవర్ నైట్ వాండలిజమ్స్ జరుగుతుంది. కెఫెటేరియాస్, ప్రొటెస్ట్ హబ్ అన్నీ డిస్ట్రాయ్ అయిపోయాయి. ఈ చాస్‌లో హిందూస్ మాత్రమే కాదు, ముస్లిమ్స్ కూడా సేఫ్ ఫీల్ అవ్వట్లేదు. కామన్ బంగ్లాదేశీ సిటిజన్స్ కూడా నెక్స్ట్ ఎవరు అనే భయం వాళ్ళని వెంటాడుతుంది. ఇలాంటి అన్‌స్టేబుల్ ఎన్విరాన్మెంట్‌లో యాంటీ ఇండియా ప్రొటెస్ట్‌ని యాంప్లిఫై చేయడం జరుగుతుంది. ఎలక్షన్ కోసం సింపతి కార్డ్ ప్లే చేయడం జరుగుతుంది. హిస్టరీలో మనం ఇదే చూసాం. శ్రీలంకలో ఎకనామిక్ కొలాప్స్ అప్పుడు పాలిటిక్స్ ట్రూత్‌ని హైడ్ చేశాయి. అండ్ ఆల్సో వరల్డ్ స్లోగా రియాక్ట్ అయింది.
థౌజండ్స్ ఆఫ్ లైఫ్స్ పోయాయి. అప్పుడు సోషల్ మీడియా లేదు, యూట్యూబ్ రీచ్ లేదు. ఇవాళ మనకి వాయిస్ ఉంది, ప్లాట్‌ఫార్మ్ ఉంది. ఈ వీడియోని ఎవరి రిలీజియన్‌ని సపోర్ట్ చేయడానికి కాదు. ఈ వీడియో అఫెక్టెడ్ పీపుల్ సైడ్. ఫిలిస్తీన్ అయినా, గాజా అయినా, కాశ్మీరీ అయినా, బంగ్లాదేశీ అయినా, మైనారిటీ అప్రెస్డ్ పవర్‌లెస్ సైడ్‌లో నిలబడడమే హ్యుమానిటీ. బంగ్లాదేశ్‌లో హిందూస్ ఇవాళ బయటకొచ్చి పబ్లిక్‌గా మాట్లాడాలంటే భయం అంటున్నారంటే ఇది కంప్లీట్‌గా డెమోక్రసీ ఫెయిల్ అయినట్టే. గవర్నమెంట్ మాకు తెలియదంటే ఇది ఎక్స్‌క్యూజ్ కాదు. 7% పాపులేషన్ అంటే అది సిగ్నిఫికెంట్ కాదు. ఈ డైరెక్షన్ కంటిన్యూ అయితే రిఫ్యూజ్ క్రైసిస్ వస్తుంది. బార్డర్ టెన్షన్స్ పెరుగుతాయి. సౌత్ ఏషియా స్టెబిలిటీ రిస్క్‌లో పడుతుంది. పాలిటిక్స్ కోసం రిలీజియన్‌ని వెపన్‌గా వాడుకునే వాళ్ళు ఎవరైనా ఇండియాలో అయినా, బంగ్లాదేశ్‌లో అయినా, అమెరికాలో అయినా రాంగ్. ఈ ప్రాబ్లమ్‌ని ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ ఫైట్‌గా ఫ్రేమ్ చేయడం డేంజరస్. ఎందుకంటే ఇది ట్రూత్ వర్సెస్ మానిప్యులేషన్. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక డిసిషన్ తీసుకోవాలి. నేను సైలెంట్‌గా ఉంటానా? లేదా షేర్ చేస్తానా? ఎందుకంటే అట్రాసిటీస్ వరల్డ్ చూస్తున్నప్పుడు స్లో అవుతాయి. ఈ వీడియోని రిలీజియన్ లెన్స్‌తో కాదు, హ్యూమన్ లెన్స్‌తో చూడండి. మీ ఫోన్‌లో ఉన్న ఈ స్క్రీన్ ఒక వెపన్. షేర్ చేయండి, మాట్లాడండి, కమెంట్ చేయండి. ఎందుకంటే బోర్డర్స్ ఉన్నాయి కానీ హ్యుమానిటీకి బోర్డర్స్ లేవు. జై హింద్.